అలానే మిస్ఎస్ రావు. ఢిల్లీ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తుంది ఇవాళ. ఎక్స్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి హ్యాష్ ట్యాగ్ని కనుక చూస్తే గూగుల్ కమ్స్ టు ఏపీ, గూగుల్ కమ్స్ టు ఏపీ, ఇది ట్రెండింగ్ నెంబర్ 1 ఇన్ ఇండియా. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ నెంబర్ 3 ఇన్ ఇండియాలో, విశాఖపట్నం ట్రెండింగ్ నెంబర్ 4. ఇలా మొత్తం ఎక్స్ ఖాతాలో గూగుల్ కమ్స్ టు ఏపీ, ఇన్వెస్ట్ ఇన్ ఏపీ, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, వైజాగ్, ఇవి టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇవాళ ఎక్స్లో. అంటే ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? అత్యంత అద్భుతమైనటువంటి మొత్తం గేమ్ చేంజర్ లాంటి గూగుల్ డేటా క్లౌడ్ తోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందాన్ని నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గూగుల్ క్లౌడ్కి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కారణంగా 1,33,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. అది కూడా విదేశీ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ, విదేశీ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. ఇంత పెద్ద మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రాబట్టినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. నవ్యాంధ్రప్రదేశ్, యంగెస్ట్ స్టేట్, బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి ఒప్పందం ప్రపంచం మొత్తం చూసింది. ఎందుకనంటే అమెరికా తర్వాత గూగుల్ అత్యంత పెద్ద డేటా క్లౌడ్ని వైజాగ్లో ఏర్పాటు చేయబోతుంది. దానికి సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది. అందుకే ప్రపంచం మొత్తం చూస్తుంది. చంద్రబాబు గారు అందుకే చెప్పారు, ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి ఏ విధంగా అయితే గేమ్ చేంజర్ అయ్యిందో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్గా గూగుల్ ఏఐ హబ్ కాబోతుంది. గూగుల్ క్లౌడ్ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏఐ క్లౌడ్, ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఏఐ క్లౌడ్ ఏర్పడబోతుంది. 1 గిగావాట్ సామర్థ్యం ఉన్నటువంటి హైపర్ స్కేల్ డేటా సెంటర్ అది. అక్కడి నుంచే ప్రపంచం మొత్తం అనుసంధానం అయి ఉంటుంది. దాదాపుగా ప్రధానమైనటువంటి 12 దేశాలు రెగ్యులర్గా వైజాగ్ తోటి అనుసంధానం అయి ఉంటాయి. సీ కేబుల్ అంటే అండర్ గ్రౌండ్లో, సముద్రంలో ఉండేటువంటి అండర్ గ్రౌండ్ కేబుల్ వైజాగ్ తోటి అనుసంధానం అయి ఉంటుంది. ప్రపంచ దేశాలందరికీ కూడా డేటా ఇక్కడి నుంచే పంపిస్తూ ఉంటుంది. దీని కారణంగా రాబోయేటువంటి రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే 1,33,000 కోట్ల రూపాయలు, దాదాపు $15 బిలియన్ పెట్టుబడులు పెట్టబోతున్నారు. దాని అనుబంధ సంస్థ రైడన్ కానీ, అలాగే ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకుంది. దానికి శంకుస్థాపన కూడా చేశారు లోకేష్ గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేనటువంటి, లిఖించదగినటువంటి రోజు. ఒక గేమ్ చేంజర్ లాంటి ఒప్పందం కుదిరింది. దానికి చంద్రబాబు గారి బ్రాండ్, లోకేష్ గారి కృషి ఫలించింది. ఇదేదో ఒక రోజులో వచ్చినటువంటి ఫలితం కాదు. దాదాపుగా 12 నెలల పాటు శ్రమించి, ఉన్నటువంటి టాలెంట్ను ఉపయోగించి లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నం ఈ రూపంలో ఫలించింది. చంద్రబాబు గారి బ్రాండ్ను ఉపయోగించి, లోకేష్ గారి విద్యా నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ సంస్థని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరిగింది. ఇదంతా ఒక రోజులో జరిగినటువంటి కార్యక్రమం కాదు. దీని వెనుక చాలా కృషి ఉంది. ఇది రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ ఏఐ హబ్గా తయారు చేయబోతుంది. వైజాగ్ని గ్లోబల్ ఏఐ హబ్గా తయారు చేయబోతుంది వైజాగ్ని. అంత విశిష్టత ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఇప్పటికే ఒక సమగ్రమైన అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్రప్రదేశ్ని 3 జోన్లుగా ఎకనామిక్ జోన్స్గా చూస్తూ ఉన్నారు ఆయన. ఒకటి వైజాగ్ నుంచి తూర్పుగోదావరి వరకు విశాఖ జోన్, ఆర్థిక జోన్. దాన్ని ఐటీ హబ్గా తయారు చేయాలి. ఏఐ క్లౌడ్ దానికి వైజాగ్ కేంద్రం కాబోతుంది. సో మొత్తం సముద్ర మార్గం ద్వారా కేబుల్స్, సీ కేబుల్స్ అన్ని అనుసంధానమై ఉంటాయి దానికి. అక్కడి నుంచి డేటా మొత్తం వెళ్తూ ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ హబ్ తిరుపతి అక్కడ ఆల్రెడీ ఉంది. ఇక డ్రోన్స్ హబ్గా కర్నూలు మారబోతుంది. సో ఇవన్నీ కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ నడిపించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మానవ అభివృద్ధి, విద్య, ఎలక్ట్రానిక్స్ మంత్రి లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ గూగుల్ క్లౌడ్ ఒప్పందం కోసం అమెరికాకు వెళ్ళి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు లోకేష్ గారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. కేంద్ర ప్రభుత్వం సహకరించబట్టే ఆంధ్రప్రదేశ్కి ఈ డేటా సెంటర్ వచ్చింది. ఎందుకనంటే కేంద్రం సహకరించకపోతే ఏ రాష్ట్రానికైనా సరే విదేశీ పెట్టుబడులు రావు, అవకాశం లేదు. ఈ గూగుల్ క్లౌడ్ ఒప్పందం కోసం కేంద్రంలో ఉన్నటువంటి పాలసీలనే మార్పిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్గా మార్చేశారు. దీని కారణంగా రాబోయేటువంటి రోజుల్లో వ్యవసాయం, విద్య, వైద్యం వీటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతోంది. టెక్నాలజీ కారణంగా మనకేం ఉపయోగం అని చెప్పి అనుకోవచ్చు, కానీ రాబోయేటువంటి రోజుల్లో కొన్ని అద్భుతాలు ఆంధ్రప్రదేశ్లో ఈ డేటా సెంటర్ నుంచి రాబట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ఇంటికి ఒక పారిశ్రామికతను తయారు చేయడం చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. అందుకే ఆయన విజన్ని, ఆయన టెక్నాలజీ పరంగా చేస్తున్న ఆలోచనల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రశంసిస్తూ ఉన్నారు. ఇవాళ ఎంఓయూ కుదుర్చుకుంటున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కానీ, లేదంటే అశ్విని వైష్ణవ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేశారు. టెక్నాలజీ పరంగా ఆయనకు ఉండేటువంటి విజన్ మరి ఏ ముఖ్యమంత్రికి లేదు అని చెప్పి వాళ్ళు ప్రశంసించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్కి పెరుగుతున్నటువంటి గుడ్ విల్. ఈ గుడ్ విల్ పెరుగుతున్నటువంటి క్రమంలో కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే దీని మీద కూడా నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఏం క్యాంపెయిన్ చేస్తున్నారు? గూగుల్ క్లౌడ్, గూగుల్ డేటా సెంటర్ వల్ల, గూగుల్ ఏఐ డేటా సెంటర్ కారణంగా ఉద్యోగాలు ఎక్కువగా రావు, రేడియేషన్ వస్తుంది. ఈ డేటా సెంటర్ని సంస్థలు పెట్టుకుంటారు, ఆ సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి. హైదరాబాద్లో గూగుల్ పెట్టుకుంటారు, గూగుల్ కంపెనీ హైదరాబాద్లో ఉంటుంది. దానికి అనుసంధానంగా డేటా సెంటర్ వైజాగ్లో ఉంటుంది. డేటా సెంటర్లో ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం లేదు. అయితే ఈ డేటా సెంటర్ మీద ఆధారపడినటువంటి కంపెనీలకు మాత్రమే ఉద్యోగులు అవసరం. కాబట్టి వైజాగ్లో డేటా సెంటర్ పెడతారు, అక్కడ వాటర్ వాడుకుంటారు, ఎలక్ట్రిసిటీ వాడుకుంటారు, అక్కడ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది. బట్ హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇచ్చేలాగా గూగుల్ ప్రయత్నం చేస్తుంది. దానికి జేకొట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భూములు ఇచ్చింది అనేటువంటి క్యాంపెయిన్ గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ అది అబద్ధం. 2 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెస్మెంట్ చేస్తారో, ఏదైతే విజన్ ఆయన ఆవిష్కరిస్తారో అది యాక్యురేట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ది ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం చెప్తే ఇప్పుడు మనకి కనిపిస్తుంది అందరికీ. సో చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి దీని ద్వారా అని అంటున్నారు. ఇది గేమ్ చేంజర్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక మరుపురానిటువంటి చారిత్రక రోజు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంత చెప్తున్నారంటే డెఫినెట్గా దీంతో రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ కాబట్టి మెరాకిల్స్ జరగబోతున్నాయి. వరల్డ్ మొత్తం గ్లోబ్ ఏఐ డేటా హబ్గా వైజాగ్ మారబోతుంది అని అంటే మొత్తం ప్రపంచం మొత్తం ఇటు చూస్తుందని. లేదంటే ఎక్స్లో ఇన్ని ట్రెండింగ్ అయితే ఉండవు కదా, మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ట్రెండింగ్స్ ఉన్నాయి ఎక్స్లో. ఇదే
ఒక పెద్ద అచీవ్మెంట్, తొలి అచీవ్మెంట్ అని చెప్పేసి అనుకోవాలి. మరి నెగటివ్ క్యాంపెయిన్ చేసినటువంటి వాళ్ళని మీరు నమ్ముతారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నమ్ముతారా? ఈ ఒప్పందం కారణంగా గేమ్ చేంజ్ కాబోతుందా ఆంధ్రప్రదేశ్లో? మల్టిపుల్ గ్రోత్ రాబోతుందా రాబోయేటువంటి రోజుల్లో? లోకేష్ గారు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఈ 15 నెలల కాలంలోనే 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసామని చెప్తున్నారు. అలాగే ఈ 15 నెలల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు. మరి 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి కేవలం 15 నెలల్లో సాధ్యమయ్యిందని అంటే ఆంధ్రప్రదేశ్కి అది గొప్ప అచీవ్మెంట్. అలాగే 6 లక్షల పైగా ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగామని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. ఇది గ్రౌండ్ లెవెల్లో నిజమా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.